ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసును శోధించు అడిగాడు. ప్రశ్న మంచిదే, కానీ ఉద్దేశం చెడ్డది. కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతాం, మన మోటివ్స్ మాత్రం వేరే ఉంటాయి, వేరే ఉద్దేశం మనసులో పెట్టుకుని అడుగుతారు. ఇక్కడ కూడా 25, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయన్ని శోధించుచు, ప్రశ్న మంచిదే కానీ ఉద్దేశం చెడ్డది. చాలామంది ఈ లోకంలో ఇదే ప్రశ్న ఉంది ఇప్పుడు. కాబట్టి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ప్రపంచమంతా ఈ ప్రశ్న అడుగుతున్నారు. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మోక్షం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా యవనస్తుడు ఇదే ప్రశ్న అడిగాడు. నేను నిత్యరాజ్యం పోవాలంటే నేనేం చేయాలి? అది ప్రశ్న. అయితే ఈ ప్రశ్న అడిగినప్పుడు యేసు ప్రభు వారు విచిత్రమైన సమాధానం చెప్పాడు. 26వ వచనంలో, అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతన్ని అడగగా. అంటే ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని రక్షింపగలదా? ధర్మశాస్త్రం మనిషికి విముక్తిని చేయగలదా? లేదు. కానీ ప్రభు అంటాడు, ధర్మశాస్త్రంలో నువ్వేం చదువుతున్నావు అంటే అతన్ని ధర్మశాస్త్రం వైపు మళ్ళిస్తున్నాడు. ఎందుకు ధర్మశాస్త్రం వైపు మళ్ళిస్తున్నాడు? కారణం ఏమిటంటే, ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని పాపి అని చెప్తుంది. ఉదాహరణకి బైబిల్లో అబద్ధమాడరాదు అనే మాట లేకపోతే అబద్ధం అనేది, పాపం అనేది నాకు తెలియక పోయేది. అర్థమైందండి? ఒకవేళ నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదని బైబిల్లో లేకపోతే పొరుగు వానిది ఆశించడం పాపం అనేది నాకు తెలియకపోయేది. మీరు ఎవరైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకున్న రోగం నిమిత్తమై ఆ యొక్క డాక్టర్ ఏం చెప్తాడంటే, ముందు టెస్టులు రాస్తాడు కదా, ల్యాబ్కు పంపిస్తాడు. అక్కడ టెస్టులను బట్టి, ఆ టెస్టులు వచ్చిన దాన్ని బట్టి డాక్టర్ మందులు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. అలాగే మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే, రక్షించబడాలంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే ధర్మశాస్త్రం వద్దకు ముందు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ధర్మశాస్త్రము చదివి, ధర్మశాస్త్రం బట్టి నేను కన్విక్ట్ అవుతాను, నేను పాపిని అని కన్విక్ట్ అవుతాను. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేది నాకు తెలియదు. కాబట్టి ప్రభు, ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని రక్షింపగలదా అంటే లేదు, యేసు ప్రభువే రక్షిస్తాడు. కానీ ధర్మశాస్త్రం పాపి అని చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. గలతీ 3వ అధ్యాయం. ధర్మశాస్త్రము అట్లా రాదు. కాబట్టి నీతి ధర్మశాస్త్రం వలన కలగదు. 2వ అధ్యాయం, అదే 2వ అధ్యాయం గలతీ 16 వచనం చదువుతాను నేను. మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని. అంటే వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతాము, కానీ ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులంగా తీర్చబడము. అదే గలతీ 2:21, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అంటే ఇవన్నీ మాటలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే అది యేసుక్రీస్తు ద్వారా సాధ్యం తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడడు. రోమా 3:20 కూడా అదే చెప్తుంది. రోమా 3వ అధ్యాయం 20వ వచనం. ఏలైనగా చదవమ్మా. తీర్చబడడు. చూసారా? ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడడు. అయితే మన ధర్మశాస్త్రం ఎందుకు?
ధర్మశాస్త్రం ఎందుకు చెప్పండి? ధర్మశాస్త్రం వలన కింద మాట ఉంది చూడండి, పాపమనగా ఎటుదో తెలియపరచున్నది. పాపమనగా ఎటుదో తెలియపరచబడుతుంది కనుక అప్పుడు నేను యేసు ప్రభు దగ్గరికి, అంటే నేను పాపిని అని తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రం వల్ల నేను పాపిని అని తెలియపరచబడతాను. ఈ ధర్మశాస్త్రం వల్ల బాల శిక్షకుడు అనే మాట ఉంది చూడండి. ఆ మాటలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 చదువుతాను. కాబట్టి మనం విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మళ్ళీ నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. బాలశిక్ష అంటే ఇప్పుడు చదువుతున్న పిల్లలకు తెలియదు. పూర్వ రోజుల్లో తెలుగులో బాలశిక్ష, పెద్ద బాలశిక్ష అని ఉండేది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం 2 పనులు చేస్తుంది. ధర్మశాస్త్రం మనకు 2 విషయాలు చెబుతుంది. ఏం చెప్తుంది అంటే, మొట్టమొదటిగా నీవు పాపివి అని చెప్తుంది. ఏం చెప్తుంది? మనము పాపులమని చెబుతుంది. నీవు పాపివి, నువ్వు అబద్ధమాడావు, నరహత్య చేశావు, వ్యభిచరించావు, దొంగిలించావు, కాబట్టి నీవు పాపివని చెప్తుంది. అది మొదటిది. రెండవది ఏం చెప్తుందంటే, నీ పాపాలకు నివారణ లేకపోతే నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు క్రీస్తు వద్దకు వెళ్ళాలి, క్రీస్తు వద్దకు నడిపిస్తుంది. అదే మనం చదివాం గలతీ 3వ అధ్యాయంలో, ఇందాక మనం 24లో. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మళ్ళీ నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకు ఆయను. ధర్మశాస్త్రం చేసే పనులు ఏమిటి? 2. ఒకటి, నీవు పాపం అంటే ఏమిటో చెప్తుంది, నువ్వు పాపం అని తెలియజేస్తుంది. రెండవది, నీ పాపానికి క్షమాపణ రావాలంటే నువ్వు యేసుక్రీస్తుకు వెళ్ళాలని చెప్తుంది. అందుకని యేసు ప్రభువారు ఆ ధర్మశాస్త్ర ఉపదేశం చెప్తాడు. నువ్వు ధర్మశాస్త్రమందు ఏమి చదువుతున్నావు అని చెప్పాడు. అప్పుడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు 2 జవాబులు ఇచ్చాడు. ఒకటి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ సత్యముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. యేసు ప్రభు వారిని ఇరికిద్దామని చూశాడు. ఎవరాయన? ఆ ధర్మశాస్త్రోపదేశకుడు. ఇప్పుడు యేసు ప్రభువే ఆయన ఇరికించాడు. ఇప్పుడు ఇరుక్కున్నాడు ఇతను. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం యేసు ప్రభు 28వ వచనం. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో. ఈ యొక్క కథ సందర్భం ఏమిటంటే, అలాగూ చేయటం కదా. దేవుని వాక్యం చదవటం సరిపోదు, దేవుని వాక్యం వినడం సరిపోదు, దేవుని వాక్యం బోధించడం సరిపోదు. కానీ ఏం చేయాలంటే దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించడం చాలా ముఖ్యం. అలాగూ చేయము, అప్పుడు నీవు జీవించదవు. కాబట్టి అల్టిమేట్గా మనం ఏం చేయాలంటే చేయాలి. క్రియల వలన రక్షణ పొందలేరు, కానీ క్రియల కొరకు మనం రక్షించబడ్డాం. అదే ఎఫెసీ 2:8 ఏం చెప్తుందంటే, క్రియల వలన మనం రక్షణ పొందలేమని చెప్తున్నా. అదే ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనంలో సత్క్రియలు చేయుటకు మనము రక్షించబడ్డాం. వీఆర్ నాట్ సేవ్డ్ బై వర్క్స్ బట్ ఫర్ వర్క్స్ అన్నాడు ఒక ఆయన. క్రియల వలన రక్షణ పొందలేదు, కానీ క్రియల కొరకు రక్షించబడ్డాము. ఇప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇరుక్కున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు అని ఆయన అన్నాడు కదా. నీ పొరుగు వారిని ప్రేమించమని నువ్వు చెప్పావు కదా ధర్మశాస్త్రోపదేశకుడా, నువ్వు వెళ్ళి నీ పొరుగు వారిని ప్రేమించు, అలాగూ చేయని యేసు ప్రభు చెప్తే, ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశాడు? యేసు ప్రభుని ఇరికిద్దామని చూశాడు. సరే, అవును, కానీ నా పొరుగువాడు ఎవడు? పొరుగువాడు ఎవడు ఆయనకు తెలియదా? యేసు ప్రభు వారిని ఇబ్బంది పెట్టాలని, శోధించాలని ప్రశ్న. అయితే యేసు ప్రభు వారు ఈ ఉపమానం కాదు, ఇది చరిత్రలో ఎప్పుడో ఒకప్పుడు జరిగిన సంఘటన. ఇది ఏది? లూకా సువార్త 10వ అధ్యాయం మంచి సమరయుడు అనేది కథ కాదు, ఇది లేదా ఉపమానం కూడా కాదు. అది ఎప్పుడో గతంలో జరిగిన సంఘటన. ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తున్నాడు. యెరూషలేము ఎత్తైన పర్వతం మీద ఉంది, ఆ యెరికో కింద ఉంది. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తున్నాడు. ఇక మన వాళ్ళు దీన్ని ఎట్లా చెప్తారంటే, దీనికి కథలు వెళ్తారు. యెరూషలేము అనేది మహారాజు పట్టణం, యెరికో అనేది లోకమని, మరి పరిశుద్ధత నుంచి పాపానికి దిగిపోతున్నాడని, ఆ మనిషి పాపంలో కూరుకుపోతున్నాడని చెప్తారు.
తర్వాత వెళ్తున్న క్రమంలో ఒక యాజకుడు ఆయన కనబడ్డాడు. యాజకుడు అంటే ధర్మశాస్త్రం అంటారు. యాజకుడు అంటే దేనికి గుర్తు? ధర్మశాస్త్రానికి గుర్తు. లేవీయులు అంటే దేనికి గుర్తు? బలులు, అర్పణలు గుర్తు. కాబట్టి ఆ వ్యక్తికి ధర్మశాస్త్రము సహాయం చేయలేకపోయింది. తర్వాత బలులు, అర్పణలు అతనికి సౌండ్ ఎక్కువైందా సహాయం చేయలేకపోయాయి. అయితే అతను పడి ఉన్నాడు, అంటే శత్రువు చేత, అపవాది చేత అతను దొంగిలించబడ్డాడు, పడిపోయాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతని మరి పతనమైన, ఓడిపోయిన, పడిపోయిన, చనిపోయే స్థితిలో ఉన్న అతన్ని ధర్మశాస్త్రం రక్షించలేకపోయింది, బలులు, అర్పణలు రక్షించలేకపోయాయి. కానీ మంచి సబరైన యేసుక్రీస్తుని వారు ఏమంటారు? మంచి సబరైన యేసు ఆయన దగ్గరికి వెళ్ళి నూనె, ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి పొరుగు వాని ఇంటికి, కూటకుళ్ళ వాని ఇంటికి, అంటే పరిశుద్ధాత్మకు అప్పచెప్పాడని చెప్తారు. తర్వాత రెండు దేనారములు బైబిల్లో ఉన్న పాత నిబంధన, కొత్త నిబంధన అని చెప్తారు కొంతమంది ఏం చెప్తారంటే బాప్టిజము, కమ్యూనియన్, 2 ordinance given by Jesus Christ. Number 1 is baptism, number 2 is ఏంటి? కమ్యూనియన్ అని చెప్తారు. కానీ ఇట్లా చెప్పడం బాగానే, ఇంటర్ప్రిటేషన్ బాగానే ఉంది. కానీ ఇది మొత్తానికి ఈ వాక్య భావంలో మెసేజే మిస్ అయిపోతుంది. అందుకోసం చెప్పలే యేసుప్రభు వారు ఆ కథ లేకపోతే జరిగిన వృత్తాంతం అలా చెప్పలేదు. చాలా మంది దీన్ని ఇట్లా పోలుస్తున్నారు. కానీ అట్లా చెప్పకూడదు. దాన్ని అలా చెప్తే అది ఓన్ ఇంటర్ప్రిటేషన్. వాక్య సందర్భాన్ని బట్టి మనం ఇంటర్ప్రిట్ చేయాలి. మరి ఆ ఇంటర్ప్రిటేషన్ ఎలా వచ్చిందో అందరూ ఇలాగే చెప్తున్నారు. అయితే ఇది ఏం చెప్తుందంటే అలాగూ చెయ్యమని చెప్తుంది. యేసు ప్రభు ఏమి చేశాడని చెప్పట్లే ఈ ఉపమానం, ఈ కథ, ఈ వాస్తవం ఏంటంటే అంటే మనం ఏం చేయాలో చెప్తుంది. చాలా మంది దీన్ని మనం ఏం చేయాలో చెప్పకుండా ఆ యేసు ప్రభు ఏం చేశాడో అది చెప్తుంది అని అంటారు. కానీ అలా కాదు. దయచేసి గమనించండి. ఇక్కడ ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. చాలా ఇరుకైన దారి అది. ఆ రోజుల్లో రోమన్స్ ఆ దారి కట్టారు. వాళ్ళు కిందికి వెళ్ళడానికి, యెరికోకు వెళ్ళటానికి ఆ యొక్క రోడ్డు కట్టారు. ఒక రోడ్డు ఏర్పాటు చేశారు. చాలా ఇరుకైన రోడ్డు, చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా అది తప్ప వేరే మార్గం లేదు యెరికోకు వెళ్ళటానికి. ఈరోజు మీరు ద డిస్టెన్స్ బిట్వీన్ జెరికో అండ్ జెరూసలేం అని కొట్టండి గూగుల్ సెర్చ్లో, 17 miles అని చెప్తుంది. చాలా వేగంగా బస్సులు వెళ్తున్నాయి ఇప్పుడు, చాలా ఎరుకు నుంచి వెళ్తాయి. కానీ ఆ రోజుల్లో ఈ దారి లేదు, ఇప్పుడున్న దారి లేదు, ఇరుకైన దారి ఉంది. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే యూదుడు. ఎవరా వ్యక్తి? యూదుడు. వెళ్తున్నప్పుడు అతన్ని ఈ యొక్క దొంగలు కొట్టి కొర ప్రాణంతో విడిచి వెళ్ళారు. అది నిజంగా జరిగింది, దానికి మనం ఏంటో ఊహించుకోవద్దు. నిజంగా ఆ వ్యక్తిని ఆ రోజుల్లో దారి దోపిడీ, మరి చీకట్లో ప్రయాణం చేయరు వాళ్ళు, డే టైంలో కూడా భయంగా వెళ్తారు. దారి దోపిడీ దొంగలు ఎక్కువగా ఉంటారు. ఆ వ్యక్తిని పట్టుకొని దొంగలు కొట్టి అతను వినంతా దోచుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి ఒక యాజకుడు వచ్చాడు. యాజకులు టెంపుల్లో యెరూషలేములో ఒక 1 వారం రోజులు డ్యూటీ ఉంటుంది. వారానికి ఒకసారి వాళ్ళు డ్యూటీ మారుతారు. కింద వాళ్ళ ఇల్లు ఉండొచ్చు కాబోలు. యెరూషలేములో నుంచి తన డ్యూటీ ముగించుకొని ఆ 1 వారం రోజులు పనిచేసి కిందికి వస్తున్నాడు, తన కుటుంబానికితో గడపడానికి వస్తున్నాడు. అప్పుడు అతనికి కనబడ్డాడు ఒక వ్యక్తి, దారిలో పడిపోయాడు, రక్తం కారుతుంది, చనిపోబోయే పరిస్థితిలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఇతను ఏం చేయాలి? అతని దగ్గరికి వెళ్ళి అతనికి సహాయం చేయాలి. కానీ సహాయం చేశాడా? మరి ధర్మశాస్త్రం తెలిసిన ఈ యాజకుడు మరి ధర్మశాస్త్ర ప్రకారం ప్రవర్తించాడా? ప్రవర్తించలేదు. నిర్గమకాండం 23వ అధ్యాయం 4-5 వచనాలు. నిర్గమకాండం 23:4-5 వచనాలు. నీ శత్రువు ఎద్దైనను గాడిదనైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడినలా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. చూచి తప్పింపక యుందు అని
నీవు అనుకున్నను అగత్యముగా దాని అంటే ఇప్పుడు ఏం చెప్తుంది ఈ వాక్యం ధర్మశాస్త్రం? నీ శత్రువు ఏదైనా కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే నువ్వు వారికి సహాయం చేయాలి. ఒక ఎద్దు తప్పిపోయినా, గాడిద పిల్ల పడిపోయినా, కింద పడ్డా నువ్వు దాన్ని ఎత్తాలి, ఎత్తి అతనికి సహాయం చేయాలి. అది ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ధర్మశాస్త్రం తెలిసిన ఈ యాజకుడు అట్లా చేశాడా? ప్రాణం పోతుంది, చనిపోయే పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తిని విడిచిపెట్టి నాకెందుకులే, వై షుడ్ ఐ టేక్ రిస్క్ అంటారు కొంతమంది. నేనెందుకు రిస్క్ తీసుకోవాలి? అది ఒకటి. రెండవది ఏంటంటే ఆయన భయం ఏంటంటే అది అప్పుడే ఫ్రెష్గా జరిగింది ఆ సంఘటన. ఏ సంఘటన? దోపిడీదారులు దొంగలు వచ్చి ఆయన కొట్టారు, కొర ప్రాణంతో ఉన్నాడు, దొంగలు దోచుకొని వెళ్ళారు. ఇప్పుడు కనుక నేను ఆగితినా, అతని వెళ్ళికి ఏదైనా సహాయం చేస్తున్నా, ఈ దోపిడీ దొంగలు ఇక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, నన్ను కూడా పట్టుకుంటారు, నన్ను కూడా కొడతారు, నన్ను కూడా చంపుతారేమో అన్న భయంతో ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిజంగా ఎంత విచారం! అంటే ఒక మంచి అవకాశం అతనికి దొరికింది. సాటి మనిషికి సహాయం చేసే అవకాశం దొరికినప్పుడు దాన్ని విడిచిపెట్టి సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు. ఎవరి వ్యక్తి? యాజకుడు, ధర్మశాస్త్రము తెలిసినవాడు. చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం, లేవియాకాండం 19, 33, 34, 33, 34. స్పీడ్ చదవాలమ్మా, గట్టిగా సార్. నీ మధ్య నివసించు పరదేశిని ఎంచవలెను, నిన్ను వలె వారిని ప్రేమించవలే. చాలు. కాబట్టి పరదేశులకు సహాయం చేయాలి, బాటసారులకు సహాయం చేయాలి, పడిపోయిన వారిని లేపాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం తెలిసిన ఈ వ్యక్తి యాజకుడు ఏం చేశాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభుతో చెప్పాడు. కానీ మరి నిన్ను వలె నీ పొరుగు వారిని అతను ప్రేమిస్తున్నాడా? ఇప్పుడు మన సంగతికి వద్దాం. ఇతరులను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది ఇతరులు నా పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు ప్రధానమైన ఆజ్ఞలు పౌలు అంటాడు. ఈ రెండు కనుక నువ్వు పాటిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లు. మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. మన సహోదరులను మనం ప్రేమిస్తున్నామా? మనకు కనబడే మన సహోదరుని ప్రేమించినప్పుడు కదా. 1 యోహాను 4వ అధ్యాయం చూడండి. 1 యోహాను 4వ అధ్యాయం కదా, ఎన్నో వచనం? 4వ అధ్యాయం 20, 21వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించడం ఎంత ముఖ్యమో మన సహోదరులు ప్రేమించడం కూడా అంత ముఖ్యం. కొన్నిసార్లు మన సహోదరులు మనం ప్రేమించము. కాబట్టి ఇరవై వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల నాలుగో అధ్యాయం చూడండి. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించగలడా? మనం మన సహోదరుని ప్రేమించకుండా మనం భక్తి అని ఆరాధన, పాటలు, వాక్యము, బోధలు, సహవాసాలు, కోరికలు ఇవన్నీ చేస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పు మన సహోదరుని ప్రేమించలేకపోతే ఇబ్బందుల్లో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని బైబిల్లో ఒక మాట చెప్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది. ఏమిటి? యాకోబు 1:27 దొరికింది ఆ మాట. యాకోబు 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును ఏమనగా దిక్కులేని పిల్లను, విధవరాండ్రను. కాబట్టి మనం ఏం చేయాలంటే విధవరాండ్రు కొరకు, విధవరాండ్రి దిక్కులేని పిల్లలు. నిజంగా ఎంత విచారం ఇది!
దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు. అర్థమైందండి? కాబట్టి ఎటువంటి విషయం ఇది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం చదవాల్సింది ఏమిటంటే, యేసు ప్రభు వారు ఆ వ్యక్తి చెప్తున్నాడు ఈ ఉపమానం. ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ధర్మశాస్త్రం ఆ యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తుంటే అతను రక్తం గారుతుంది, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఒక సహాయం చేసే అవకాశం వచ్చినప్పటికీ సహాయం చేయలేకపోయాడు. కానీ దేవుని బిడ్డలుగా మనం ఇతరులకు సహాయం చేయాలి. యాకోబు పత్రికలో ఉంది, ఏముందంటే, నీ పొరుగువాడు ఆకలి గొనియెడల ఏం చెప్తామట మనం? ప్రార్థన చేయము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మీలో ఎవడైనా శరీరం కావలసిన వాటిని యొక్క సమాధానముగా వెల్లుడి, చలి కాచుకోండి, తృప్తి పొందులని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? చాలు, అర్థమైందండి? కాబట్టి ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలి మనం దేవుని బిడ్డలంగా. ఇప్పుడు రోమన్ క్యాథలిక్లు చూడండి, రోమన్ క్యాథలిక్లకు ప్రొటెస్టెంట్స్కున్న తేడా ఏమిటంటే, రోమన్ క్యాథలిక్స్ ఏం చేస్తారంటే ఇతరులకు సహాయం చేస్తారు. ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్న వారికి సహాయం చేస్తారు. ఆహారం పెడతారు, పిండి ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఏదో చేస్తారు. క్రైస్తవులు మనం ఏం చేస్తామంటే, ప్రొటెస్టెంట్స్ ఏం చేస్తామంటే, కేవలం వాక్యం చెప్తాం, సువార్త చెప్తాం, అంతే. వాక్యం చెప్తాం, సువార్త చెప్తాం, కానీ ఇతరులకు మేలు చేయాలా, ఇతరుల కోసం ఏదైనా చేయాలి, ఒక సహాయం చేయాలంటే ఏమి చేయలేము. అదేవిధంగా ప్రొటెస్టెంట్స్ అట్లా కాదు, వాళ్ళు ఏమి చెప్పరు, సువార్త చెప్తారు. సువార్త చెప్పడం మంచిదే కాదనం, కానీ ఒక వ్యక్తి ఆకలి కొంటే ఏం చేయాలి? ఆకలి కొనడానికి ఆకలి తీర్చి, దాహం కొనడానికి దాహం ఇచ్చి నువ్వు ఏదైనా చెప్తే వింటాడు. అర్థమైందా? ఇక్కడ అదే కదా యాకోబు 2వ అధ్యాయంలో ఉంది. సహోదరుడి 15వ వచనం, సహోదరుడైన సహోదరైన దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరం కావాల్సిన వాటి యొక్క సమాధానముగా వెళ్ళి చలి కాచుకొని తృప్తి పొందని చెప్పిన ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా మృతమైనదగును. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మరి దేవుని బిడ్డలంగా ఈ రెండిట్లో బ్యాలెన్స్గా ఉండాలి. మనం దేవుని ప్రేమించాలి, మన పొరుగు వాడిని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. అంత మాత్రమే గమనించుకోవటం. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా 10వ అధ్యాయము. కాబట్టి మీరు గమనించండి, ఒక సమరయుడు 33 చదువుతాను. ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి, ఈ సమరయుడు మంచి సమరయుడు ఏం చేశాడంటే, ఆ యొక్క పడిపోయిన వ్యక్తి ఏం చేశాడంటే, రాయబడింది, అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి, అతన్ని చూచి, రెండవది అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్ల వానికి ఇంటికి తీసుకుని అతని పరామర్శించెను. కాబట్టి దీని వాక్యంలో మనం చదివితే ఆ యొక్క సమరయుడు ఏ విధంగా ఆ వ్యక్తిని, ఇప్పుడు సమరయుడు ఎవరు? సమరయుడు అనేవాడు మరి ఆ గాయాలు కట్టినవాడు. కాబట్టి 32వ వచనం, అలాగులన్నీ లేవి ఒకడు ఆ చోటుకు వచ్చి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి. చూసారా? ఒక సమరయుడు. పడిపోయిన వాడు ఎవరు చెప్పండి? పడిపోయింది ఎవడు చెప్పండి? యూదుడు. పడిపోయింది యూదుడు. మరి యూదుని కాపాడింది ఎవడు? యూదుకు మేలు చేసింది ఎవరు? సమరయుడు. వాస్తవానికి సమరయుకు యూదులకు వ్యత్యాసం కదా. సమరయ స్త్రీ చెప్తుంది, సమరయ స్త్రీ 4వ అధ్యాయం 9వ వచనం, యోహాను సువార్త 4:9, యోహాను సువార్త 4వ అధ్యాయం 9. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు ఎలా గడుగుచున్నావు? చూసారా? యూదులు సమరయతో సాంగత్యము చేయరు. కాబట్టి మరి ఇక్కడ
యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, యూదులతో సాంగత్యము చేయరు. యూదులు వేరు, సమరయులు వేరు. సమరయులు యూదులతో సాంగత్యం చేయరు, జోడి చేయరు. యేసు ప్రభు వారిని ఆ రోజుల్లో వాళ్ళు తిట్టేవాళ్ళు, నీవు సమరయుడమని దయ్యం పెట్టిన వాళ్ళు అట్లా ఉంది. కాబట్టి మరియు ఆయన అందరితో ఇట్లను చెప్పాను, మరియు అతను అందరితో ఇట్లను, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లు తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సెలవునెత్తుకొని నన్ను వెంబడింపవలను. కాబట్టి లూకా సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు, లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ మంచి సమరయుడు, నేను మంచి సమరయుడు అంటారు కానీ సమరయుడు యూదుడు. కాబట్టి యూదులు మరి సమరయులతో కలవరు, కానీ సమరయుడు యూదుడు. అంత మాత్రమే. తర్వాత ఏం జరిగింది? సమరయుడు వచ్చాడు, అడిగిన చోటికి వచ్చాడు, అతన్ని చూచాడు, తర్వాత అతని మీద జాలిపడ్డాడు, దగ్గరికి పోయాడు, నూనె ద్రాక్షరసం పోసి అతని గాయాలు కట్టాడు. ఎంత మంచి పనులు చేశాడు. ఇప్పుడు చూడండి, ఇంత పనులు చేయటం వల్ల మరి ఇతనికి లూకా సువార్త 10వ అధ్యాయం మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళ వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించము, ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్పు తీర్చేదని అతనితో చెప్పిపోయాను. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మరి ఈ యొక్క సమరయుడు న్యాయం చేశాడు, జాలిపడ్డాడు, ప్రాణం పోయేవాడిని రక్షించాడు. ఒక యూదుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యూదుడు ఏం చేశాడు? సాటి యూదునికి సహాయం చేయలేకపోయాడు. నేను శత్రువైన సమరయుడు యూదునికి సహాయం చేశాడు. అది మనం చేయాలి. అర్థమైందండి? కాబట్టి మన పొరుగున ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అలాంటి వారికి మనం సహాయం చేయాలి. మరి కాబట్టి దేవుని యొక్క బిడ్డలు, ఉదాహరణకి ఈ అనాథ శరణాలలో ఉన్నాయి. ఈ అనాథ శరణాలు ఆర్ఫనేజ్కి వెళ్ళి మీరు ఎప్పుడైనా ఏదైనా సహాయం చేశారా? ఆదివారం పూట కానీ, ఇంకెప్పుడు కానీ, హాలిడే రోజు కానీ ఎవరికైనా ఏదైనా చేస్తున్నామా? మనం భక్తి అని, పరిశుద్ధులమని చెప్పుకుంటున్నాం, కానీ సాటి వారి పేద విధవరాండ్రులకు ఎంతో సహాయం ఉంది. ఎంతోమంది విధవరాండ్రులు ఇబ్బందులు ఉన్నారు, మన సంఘంలో లేని వారు ఉన్నారు. వారి కొరకు ఏదైనా మనం సహాయం చేస్తున్నామా? ఇది మనం ఆలోచించాలి. వాక్యాన్ని చెప్తున్నాం, వాక్యాన్ని నేర్పుతున్నాం, కానీ వాక్య ప్రకారం జీవిస్తున్నామా? కేవలం ఒకటి మాటలే చెబుతూ క్రియలు లేవా అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ సమరయుడు ఏం చేశాడంటే వెళ్ళి పుట్టకూల వారికి అర్పించాడు. తను ఎంతో మరి ప్రయాసపడ్డాడు, తను త్యాగం చేశాడు, సమర్పణ చేశాడు, ఆ గాడిద బిల్ల ఎక్కి కూర్చున్నాడు. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం? మనం అది ప్రశ్నించుకోవాలి. బలలో చేయి వేయకముందు మనం ఎలాగున్నాం? నా తోటి వాడిని నేను ప్రేమిస్తున్నానా, నా పొరుగు వాడిని నేను ప్రేమిస్తున్నానని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ తర్వాత జరిగిన మాట లూకా సువార్త 10వ అధ్యాయం 36వ వచనం చూడండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసును అడగగా అతని మీద జాలిపడిన వాడే. ఇప్పుడు ప్రభు అడిగాడు. ముందు ప్రశ్న ఏమని? పొరుగువాడు ఎవడని అడిగాడు కదా. ఇప్పుడు ప్రభు అతనితో చెప్తున్నాడు, ఈ ముగ్గురిట్లో ఎవడు పొరుగువాడు? ఆ పడిపోయిన వాడికి ఎవరు పొరుగువాడు? యాజకుడా, లేకపోతే లేవీయుడా, లేకపోతే సమరయుడా? అంటే ఎవరు అంటే సమరయుడే. అంటే ఆపదలో ఎవరైతే సహాయం చేస్తారో వారే పొరుగువారు. కష్టాల్లో, బాధల్లో ఎవరైతే, ఎంతోమంది కష్టంలో, బాధలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మన దగ్గర డబ్బు ఉండి కూడా సహాయం చేయం, అవకాశం ఉండి కూడా సహాయం చేయం. ఇప్పుడైతే సహాయం, కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాళ్ళు సహాయం చేయకపోయేవాళ్ళు. ఎందుకు? ఇప్పుడు సహాయం చేస్తున్నా నేను పోలీసుల చుట్టూ తిరగాలి, కేసుల చుట్టూ కావాలి అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సిస్టమ్ మారింది. ఇప్పుడు యాక్సిడెంట్లు అయితే ఏం చేయాలి? వెళ్ళి వెంటనే సహాయం చేయాలి. పోలీసులు చెప్తున్నారు, నువ్వు ఏదైనా సహాయం చేస్తే మీకు గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈ సమరయుడు ఆ పొరుగువాడు, ఆ పడిపోయిన వ్యక్తికి సహాయం చేశాడు కదా, అది ఎవరన్నా అతన్ని గుర్తిస్తారా?
ఎవరైనా అతను గుర్తిస్తారా? ఏదైనా బహుమానం ఇస్తారా? ఈనాడు పేపర్లో ఫ్రంట్ లైన్లో అతని పేరు ఇస్తారా? చేస్తారా? ఎవరు గుర్తించరు. అయినా సరే గుర్తించకపోయినా, అంటే ప్రేమ అనేది ప్రతిఫలాన్ని ఆశించదు. చూడండి, ప్రేమ, జాలి అనేది ప్రతిఫలాన్ని కోరుకోదు. ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేస్తే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలి. అది నిజమైన ప్రేమ, నిజమైన సహాయం. కాబట్టి ఇతను జాలి పడ్డాడు. ఆ మాట, జాలి అనే మాట చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం సమరయుడు 33 చదువుతాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి, చూడండి, మెర్సీ అనే మాట ఉపయోగించారు ఇంగ్లీష్లో. మెర్సీ, జాలి, కనికరము, దయ. జాలి అనేది చాలా అవసరం. క్రైస్తవులైన మనము ఏం చేస్తామంటే, నేను సంఘానికి చేస్తున్నాను, లేకపోతే ఆరాధన చేస్తున్నాను అనుకుంటాం, కానీ ఎవరికన్నా ఏమన్నా చేస్తున్నానా? ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తున్నా? జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి కొన్ని వేల మంది అనాథలను పోషించాడు. ఆయన ఎంతో భక్తిపరుడు. నేను చర్చికి వెళ్ళి బైబిల్ చదవటమే, ఆరాధన చేయటమే చాలా అనుకోలేదు. బలలో చేయి వేయటం చాలా అనుకోలేదు. కూడుకలు వెళ్తే చాలా అనుకోలేదు. ఆయన కొన్ని వేల మంది పిల్లలకు సహాయం చేశాడు. దేవుని బిడ్డలంగా అది చేయాలి మనం. అలా చేయకుంటే ఇందాక యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఏ విధదట, క్రియలు లేని విశ్వాసం మృతము. విశ్వాసం ఉంటే ఒకటే సరిపోద్దా? క్రియలు కూడా ఉండాలి. ఎవరికి వారు పరీక్షించుకోండి. బలలో చేయవేయకముందు నేను ఎవరికైనా ఏదైనా సహాయం చేశాను? గత సంవత్సరం అంతటిలో ఏదైనా పేదవాళ్ళకి నేను సహాయం చేశానా? ఎంతోమంది విధవరాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశానా? ఎంతోమంది అనాథ శరణాలు ఉన్నారు, వారికి ఎప్పుడైనా వెళ్ళి బట్టలు ఇచ్చానా? డబ్బులు ఇచ్చానా? అరటిపళ్ళు ఇచ్చానా? ఏదైనా సహాయం చేశానా? దేవుని ప్రేమ అని చెప్తూ యేసు ప్రభువు వారు తను తాను అర్పించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడని మాటలు చెప్తాం మనం. మనం ఏమైనా ఇతరులకు చేస్తున్నామా? ఇది చాలా మంచి ప్రశ్న. కాబట్టి ఈ మంచి సమరయుడు ఈ దృష్టాంతం ద్వారా, లేకపోతే ఈ యొక్క సంఘటన ద్వారా యేసు ప్రభువు ఎప్పుడైతే ఇది చెప్పాడో, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల వందల శరణాలయాలు, హాస్పిటల్స్, గుడ్ షెఫర్డ్ మీద స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. ఈ రోజున గుడ్ షెఫర్డ్ మీద ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? గుడ్ షెఫర్డ్ మీద ఎన్ని ఆర్ఫనేజెస్ ఉన్నాయి? గుడ్ షెఫర్డ్ మీద ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? కాబట్టి మంచి సమరయుడు అంటే అర్థం ఏంటంటే, కష్టంలో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్న వారికి మనం సహాయం చేయాలి. పేదవాళ్ళకి, పొరుగు వారికి సహాయం చేయాలి. ఇది మన వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తారు. యేసు ప్రభు ఏం చేశాడనేది కాదు ఇక్కడ ముఖ్యం. అంటే ఈ సందర్భంలో మనం ఏం చేయాలి మనం అంటే, ఆ యాజకుని వలె, లేకపోతే ఆ యొక్క లేవీడి వలె కష్టాల్లో ఉన్న వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, అది కాదు సంస్కారం, అది కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ఏమిటంటే, ఇబ్బందుల్లో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి ఆదుకోవాలి. ఒకవేళ యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి పాపులమైన మనకు సహాయం చేయకపోతే, ఆయన మనల్ని క్షమించకపోతే మన పరిస్థితి ఏమిటి? కాబట్టి ఎవరైనా మనకు నష్టం చేశారా, వారిని క్షమించాలి. ఎవరైనా ఇబ్బందులో ఉన్నారా, వారికి వారికి మనం ఏదైనా చెయ్యాలి. అలా చేయకుండా చర్చికి వచ్చి నేను భక్తి పరునాను, భక్తి కేవలం మాటలతో కాదు, అది క్రియారూపకంగా ఉండాలి. అది మంచి సమరయుని దృష్టాంతం చెప్తుంది. బలలో చేయి వేయకముందు నేను ఏమైనా చేస్తున్నానా? ప్రభు అన్నాడు, నీవు వెళ్ళి చెప్పండి. ప్రభు ఏమన్నాడు? నీవు వెళ్ళి చెప్పండి. అక్కడ అలాగు చేయము, నీవు వెళ్ళి అలాగు చేయము. ఇప్పుడు ఆయనకే కాదు ప్రభు చెప్పేది, మనకు కూడా చెప్తున్నాడు, నీవు వెళ్ళి అలాగు చేయి. ఎలాగూ చేయాలి? కష్టంలో ఉన్న వారికి, చనిపోయేది బాధల్లో ఉన్న వారికి, హాస్పిటల్లో చాలామంది ఉన్నారు, రోగులు ఉన్నారు, ఏదన్నా సహాయం చేయండి. హాస్పిటల్ విజిట్ చేయండి. రోగుల కోసం ప్రార్థన చేయడమే కాదు, వాళ్ళకి ఏదైనా మందుల కోసం కూడా డబ్బులు ఇవ్వండి. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయండి. ప్రభు ప్రేమను వారికి చూపించండి. అర్థమైందండి? అది మనం నేర్చుకోవాలి. కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అనే మాట యేసు ప్రభు చెప్పాడు. అది ఎక్కడ చెప్పాడో సువార్తలు అయితే ఆయన చెప్పినట్టు లేదు, కానీ బహుశా ఆ మాట ద్వారా ఆయన చెప్పిన మాట రికార్డు కాలేదు, కానీ అది శిష్యుల ద్వారా తెలియపరచబడింది. పుచ్చుకొనుట కంటే
ఇచ్చుట ధన్యం. యువజనులకు ఇవ్వడం నేర్చుకోవాలి. కష్టాల్లో ఉన్నకి ఆపదలో వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలి. అంతా నేనే, అంతా నాకే అనేది మంచిది కాదు. కాబట్టి దేవుని వాక్యంలో బలలో చేయక ముందు మరి మంచి సమరైన వల్లే నేను కూడా ప్రతిస్పందించాలి, నేను కూడా ఆదుకోవాలి, నన్ను వల్ల నా పొరుగు వాడిని ప్రేమించాలి. కాబట్టి యేసును ప్రేమించడమే కాదు, రెండవ సూత్రం ఏమిటి? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని, ఇందాక మనం చదివాం, ఎక్కడ చదివాం? అది లేవియకాండం 19:33లో నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుము. నిజంగా అలా ప్రేమిస్తున్నావా? ప్రభు అన్నాడు, నీవుని వెళ్ళి అలాగూ చేయము. అలాగూ చేయకుంటే మన విశ్వాసము మృతమని యాకోబు అంటున్నాడు కదా. నీవెవరికైనా సహాయం చేయకపోతే, కష్టాల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయకపోతే నీ భక్తి ఉట్టిదే, వ్యర్థమే, నీ విశ్వాసం మృతమే. కాబట్టి క్రియలు గల విశ్వాసం కలిగి ఉండాలి. మనకే విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. అంటే క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడము, కానీ రక్షించబడిన తర్వాత క్రియలు చేయాలి. ఒక అమరు చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం. వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అది. కాబట్టి పైన 8వ వచనంలో ఉంది, క్రియల ద్వారా. 9వ వచనం, క్రియల వలన కలిగింది కాదు. అంటే క్రియల ద్వారా రక్షణ రాలేదు. కానీ మరి ఎందుకు రక్షించబడ్డాం? సత్క్రియలు చేయుట కొరకే. యేసుప్రభు అన్నాడు కొండమీద ప్రసంగంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏదైనా అది నేర్చుకుందాం. హాలిడే వచ్చినప్పుడు వెళ్ళండి, ఆ కష్టాల్లో ఉన్న వారికి వెళ్ళండి, హాస్పిటల్లో ఉన్న వారికి, ఆర్ఫనేజ్కి వెళ్ళండి, ఏదైనా సహాయం చేయండి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రేమ చూపించండి. అది నిజమైన భక్తి. తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా విధవరాండ్రను, దిక్కులేని వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయో. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు.